6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది మీరే. 100 రోజులు పక్కన పెట్టి దేవుడు 365 రోజులు నీరు వస్తుంది. ఇటువేనే మీ పథకాలు. అక్కా జిల్లాలను కొట్టుకుని నీకు ఫ్రీ బస్సు పెట్టిన తప్ప ఇంకా మీరు పెట్టిన పథకాలు ఏమీ లేవు. పోనీ కొత్తగా ఏమైనా పెట్టిరా ఆయన అంటే ఒక ఇటుక కూడా పెట్టింది లేదు సార్. మీరు ఒక ఇటుక పెట్టి శంకుస్థాపన చేసింది లేదు. మీరు అంటే ఎంత ఉంది పైసా ఏంది గవర్నమెంట్ లో 8 లక్షల కోట్ల అప్పులు నేను చెప్పిందే మీరు. మరి లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు అమలు కాని హామీలు మీకు అమలు కావాలని మీకు తెలుసు. ఆల్రెడీ తెలిసినప్పుడు అమలు కాని హామీలు ఎట్టియాలని చెప్పేసి మీకు నోట్ ఎట్లా వచ్చింది? అడ్డగో నరమే నాకేం ఇచ్చుకోవడం మీరు అంటే మీకు కూడా లేదు. వాస్తవానికి మీకు కూడా అడ్డిమారి గుడ్డి దేపాటు చూసాం. తెలంగాణ భాష అంటారు అది అడ్డిమారి గుడ్డి దేపారి. వచ్చి సీట్లో కూర్చుంటే అంటే మీకు కూడా నమ్మకం లేకుండా వాస్తవానికి వచ్చి సీట్లో కూర్చుంటే వచ్చేసి అంతే. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. News9 టీవీకి స్వాగతం. సంవత్సర కాలంలో హస్తం చేతిలో అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం. ఏదైతే ఈ సంవత్సర కాలం అంటే పోయిన డిసెంబర్ 9వ తారీఖు అంటే ఈ రోజు కరెక్ట్ సంవత్సరం. ఈ రోజు కరెక్ట్ సంవత్సరం అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ ఫామ్ అయ్యి అంటే కొలువుది ఈ రోజుకి సంవత్సరం పూర్తి చేసుకుంటాం. ఈ పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ 365 రోజుల పాలనలో ఎటువంటి పథకాలకు వీళ్ళు శ్రీకారం చుట్టారు అంటే వీళ్ళు ఎటువంటి పథకాలు చెప్పారు, ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినారో ఇంకా 420 హామీలు ఏవైతే చెప్పినారో అవన్నీ ఈ సంవత్సర కాలంలో అమలు జరిగినాయా లేదా అనేది మన ఈ News9 టీవీ యొక్క విశ్లేషణ. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా పెద్ద ఒక డైలాగ్ తోటి ఒక మాట ఇచ్చారు. ఇట్లాంటి ఒక మంచి సినిమా డైలాగ్ టైప్ లో ఒక డైలాగ్ తోటి ఒక మాట ఇచ్చారు. ఇప్పుడే ఉండి 2 లక్షల రుణం తీసుకొచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు వస్తున్నా ప్రమాణ స్వీకారం చేయగానే రుణం మాఫీ చేసేస్తా. కరెక్ట్ ఈ రోజు వరకు 365 రోజులు అయింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ జరిగింది రుణమాఫీ? 2 లక్షలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ 2 లక్షలు చేయాలంటే 36,000 కోట్లు కావాలి. అంటే ఒక మిషన్ భగీరథ స్కీమ్ కు ఖర్చు పెట్టినంత ఖర్చు 36,000 కోట్లలో మీరు మన రైతు పండుగకు రిలీజ్ చేసిన స్టిక్కర్స్ మీరు పాంప్లెట్ మీరు రిలీజ్ చేసుకున్న దాంట్లో మీరే స్వయంగా చెప్తారు 17,000 కోట్లు మేము రుణమాఫీ చేసిన ఇప్పటి వరకు అని చెప్పేసి. మళ్ళీ మీ మంత్రి గారే అంటారు రైతు రుణమాఫీ మొత్తం చేసినాం. మీరే అన్నారు మంత్రి దాకేందుకు మేము మొత్తం రైతు రుణమాఫీ చేసినామని మాట్లాడి. మరి ఒకవేళ రైతు రుణమాఫీ మొత్తం చేసింది ఉంటే మీరిచ్చిన రైతు పండుగ పత్రికా ప్రకటనలో ఎందుకు మేము 36,000 కోట్లు అని చెప్పేసి ఎందుకు పెట్టలేకపోయారు? అంటే మీరు చేయలేనంటూ మీరు ఒప్పుకుంటారు డైరెక్ట్. మరి పేపర్ మీదనేమో అక్షరం మాట ఒక లెక్క వస్తున్నది, నలభై 4 కాబట్టి దాంతో దునియా మాటలు వచ్చేస్తున్నాయి. చేసేసినాం. ఒక్క మంత్రి హోదాలో ఒక్క ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉండి ఇట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడడం కరెక్టేనా? ఒక్కసారి మీరు విశ్లేషించుకోండి. మీరు చేసిన 17,000 కోట్లే, మీరు ఇచ్చిన పాంప్లెట్లన్నీ ఉన్నాయి, బయట ఒకరు చెప్పేది ఏం లేదు. మైక్ పట్టుకుంటే మాత్రం స్టేజ్ మొత్తం రుణమాఫీ చేసేసినాం. ఒక్కొక్కరు ఈ విధంగా మాట్లాడుతూ చేసేసినాం. మీ మంత్రులకు ముఖ్యమంత్రికి మాట్లాడిన దానికి మంత్రులు మాట్లాడిన దానికి మీకే పొందని ఉండలేదు. ఎక్కడ చేసారు మీరు? ఇట్లా ఓడి ఎట్లా తీసుకొచ్చుకోండి 9 తారీఖు రాగానే మొత్తం మేము రుణమాఫీ చేసేస్తా అని అంత గంభీరంగా సినిమా డైలాగ్ కొట్టారు సార్. రైతులు ఆశపడ్డారు. ఇప్పుడు ఏం చేసారు? రైతు నోట్లో మట్టి కొట్టారు. మళ్ళా సేమ్ అదే రైతు పండుగ అని చెప్పేసి ఒక పండుగ సెలబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి మసిమూసి మారేడుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజం కాదా? గమనిస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇంకొకసారి కూడా మేము క్లారిటీ చెప్తున్నాం, మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసే ఛానల్ మాది కాదు. ఏ పార్టీ తోటి మాకు ఎటువంటి సత్సంబంధాలు లేవు. ఎవరితో ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయము. ఎవరైతే మోసం చేస్తున్నారో, ఏ గవర్నమెంట్ అయితే మోసం చేస్తున్నదో ప్రజానికాన్ని, వాళ్ళ తరపున నిలబడి మాట్లాడడానికే ఈ News9 టీవీ తెలుగు ఉన్నది. ఖచ్చితంగా కొట్లాడతాం, పోరాడతాం. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము కృషి చేస్తాం వాళ్ళతో. ప్రధాన సమస్య రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు వచ్చే సమస్య లేదంతా మీరు రెచ్చగొట్టిన సమస్య. కేసీఆర్ గారు గవర్నమెంట్ మీరు రెచ్చగొట్టిన సమస్య ఏమున్నట్టు పెద్దగా నిరుద్యోగం. స్పెషల్ గా వచ్చేసి ఉద్యోగాలు ఇస్తలేడు కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి చాలా ప్రచారం చేశారు మీరు.
1,61,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి డైరెక్ట్ గా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. అవసరమైతే దాని గురించి మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి నివేదిక చూసుకోండి అని చెప్తారు. కేటీఆర్ గారు కూడా 100% చెప్పేది నిరుద్యోగులకు మేము 1,60,000 ఉద్యోగం ఇచ్చినామని చెప్తున్నారు. మీరేమన్నారు? ఉద్యోగులకు మీరు మళ్ళా మీ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, మీరు ముగ్గురు ఒకటే డయాస్ మీద ఉండి సంవత్సరానికి 2 లక్షలు, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. దాదాపు ఈ రోజుకి మీరు ఇచ్చిన ఉద్యోగాలు మొన్న మీరు చెప్పుకున్న మీ మాటల నుంచే 54,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి మీరు ఒక సభ ముఖంగా మీరు చెప్పారు. కానీ వాస్తవానికి అయితే మీరు ఇచ్చింది 54,000 ఉద్యోగాలు. దాన్ని ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందే 40,000 ఉద్యోగాలు ఉన్నాయి. దాన్ని మీరు మీ గవర్నమెంట్ వచ్చాక మార్చుకోరు అంతే. మీరు కరెక్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయంటే 12,000 ఉద్యోగాలు మాత్రమే మీరు ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 12,000 ఉద్యోగాలు ఎక్కడ ఉన్నదా? మీ గవర్నమెంట్ కు దమ్ము ధైర్యం కానీ ఏమన్నా ఉంటే వెళ్ళగలుగుతారా? ఓయూకి వెళ్ళగలుగుతారా? కేయూకి వెళ్ళగలుగుతారా? శాతవాహన యూనివర్సిటీకి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్క యూనివర్సిటీకి మీ యొక్క ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడే దమ్ము, మాట్లాడే కెపాసిటీ మీకుందా? ఉద్యోగాల మీద ఏదో చేస్తారనే కదా సార్ మిమ్మల్ని తీసుకొచ్చి గద్దెలు ఎక్కించారు విద్యార్థులు. మీరు ఏదో వస్తే మార్పు జరుగుతుంది, మీరు ఏదో వస్తే మార్పు జరుగుతున్న ఆలోచనతో మిమ్మల్ని తీసుకొచ్చి గద్దెలు ఎక్కించారు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమటం వస్తుంది మీకు? ఏమటం వస్తుంది? మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ మీద అంత విచ్చలవిడిగా మాట్లాడతారు కదా, విద్యార్థులతో కూడా మాట్లాడిపించారు కదా. ఆ విద్యార్థుల నోట్లో కూడా ఎందుకు మట్టి కొట్టాలనుకుంటున్నారు? మీరు నిరుద్యోగ వృత్తి స్థానం చెప్పేసి మాట్లాడారు. ఇంతవరకు ₹1 ఇచ్చారా? మీరు ఎవరికి ఇచ్చారు? ఒక్కసారి మీ మనసుకు మీరు విశ్లేషణ చేసుకోండి, మీ మనసుకు మీరు ఆలోచన చేసుకోండి. మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రెడీ ఉంటే News9 టీవీ తరఫు నుంచి రెడీ ఉన్నాం కెమెరా పట్టుకొని రావడానికి. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఓయూవా, కేయూవా, శాతవాహన చెప్పండి. చాయిస్ మీది ఎనీ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ, మేము వస్తాం. మీరు ఒక్క అధికార ప్రతినిధి ఒక్కరు రండి, ఒక ప్రభుత్వ వైపు మాత్రం రండి. అక్కడనే విద్యార్థులు మనం మేము కూర్చోబెట్టి మాట్లాడిపిస్తాం, కూర్చోబెట్టి విశ్లేషణ చేపిస్తాం. ఏ ఒక్క విద్యార్థి అయినా మీకు ఒప్పుకుంటాడా మీరు చేసిన పనికి ఈ 365 రోజులలో? ఇవి మీరు గమనించాలి. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంకొక ఒక మంచి ఆలోచన అని చెప్పారు. మంచి ఆలోచన అంటే ఇంతకుముందున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసింది. అది సొంత ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కింద మాట్లాడదాం అనుకుంటే ఇందిరమ్మ ఇల్లు ఇద్దాం అంటే ఇప్పుడు వీళ్ళు కట్టిన డబ్బులు పెట్టుకుంటే మళ్ళీ స్టిక్కర్ ఏమంటారు పెయింటింగ్ ఇల్లు వేసి ఇందిరమ్మ ఇల్లు అని పెడతారు ఆటోమేటిక్. పెద్దగా వీళ్ళు కట్టింది ఏం లేదు, వాళ్ళు కట్టిన 7 ఉన్నాయి లక్షల దాకా. అది వింటే వీళ్ళు చేస్తున్నారు. అంటే దాంట్లో వచ్చేసి కాన్సెప్ట్ ఏంటంటే 5 లక్షల రూపాయలు మేము అమౌంట్ ఇస్తాము, ఎక్కడ స్థలం ఉంటే మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి అప్పట్లో వీళ్ళు పెట్టిన పథకం ఇది. ఓకే రైట్, పథకం పెట్టి బాగుంది, మంచిగా అనిపించింది. చాలా మంది కూడా ఆశపడ్డారు, చాలా మంది మిడిల్ క్లాస్ గరీబులు కానీ ఆశపడ్డారు. ఏం ఆశపడ్డారు? మా కోసం తిరిగి వస్తుంది కదా, మా రేవంత్ అన్న వస్తుండు, మా రేవంత్ అన్న వస్తే మాకు గుడిసె ఇల్లు అవుతాం, మేము ఒక ఇంట్లో అవుతాం అని చెప్పేసి మంచి ఆశతోటి గంపడి ఆశ పెట్టుకొని మా రేవంత్ అన్న గెలిపిస్తామని చెప్పి రేవంత్ అన్న గెలిపించి కొంచెం కూర్చోబెట్టాం. ఈ రోజు సంవత్సరమే ఏ ఒక్కరికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఏ ఒక్కరికైనా సొంత స్థలం ఉన్న 5 లక్షల రూపాయలు తోటి ఇల్లు కట్టించిర్రా? చూపించండి. మీరు చూపిస్తా అంటే మీరు అంటే ఇల్లు అయితే చూపిస్తా మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం, పబ్లిక్ కూడా చూపించడానికి సిద్ధంగా ఉన్నాం News9 టీవీ నుంచి. దీంట్లో పెద్ద హైలైట్ ఏముందంటే ఏదైతే మీరు ఇల్లు కట్టిస్తారో బాగుంది, మంచి కాన్సెప్టే. హైడ్రా అనే ఒక దుర్మార్గమైన చర్య పట్టుకొచ్చి ఉన్నిల్లు కూడా కట్టిస్తారు గరీబుల్ని. వాళ్ళకి ఇల్లు కట్టించడం దేవుడేరు, తమాసా అనేది. ఉన్నిల్లు తండ్రి తల్లి ఆడ ఈడ పని చేసుకొని కొడుకులు ఇక్కడ కష్టపడి ₹4 కూడా కట్టుకొని తీసుకొచ్చుకొని ఒక జాబ్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే అది FTL వచ్చింది, అది బఫర్ జోన్ లో వచ్చింది, అది వచ్చింది, ఇది ఈడు వచ్చింది అని కూడా తీసుకుపోయి రాత్రి మిషన్ పెట్టుకోబట్టి ఇల్లు కట్టించుడే దేవుడు తన సంగతి. కానీ ఇల్లు ఉడగొడుతుంది చూసావా, అది చాలా పెద్ద వెనకాన్ని బాధించినట్టు ఫీల్ అవుతుంది మీరు హైదరాబాద్ మీద. ఆ దూకులేదు. మరి మీ సొంత ఫామ్ హౌస్ మాత్రం దుర్గం ఉండొచ్చు, దానికి మాత్రం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారు, మీ అన్నిళ్ళు అన్నం ఉండొచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు. అటువంటి దానికి చట్టాలు గిట్టాలు అడ్డం రావు పెట్టుకున్నాడానికి. గరీబోడింటికి మాత్రం రాత్రి పెట్టేస్తారు బుల్డోజర్. ఎందుకు? గరీబోడి కొట్లాడలేదు, గరీబోడే మాట్లాడలేదు. మీరు 5 లక్షల ఇల్లు ఇచ్చుడేమో దేవుడే, కానీ ఉన్నాయి కూడా కొట్టుకుపోతారు ఇళ్ళని. ఎటు పోవాలా? గరీబోడు ఎటు పోవాలి? ఇక్కడ కొట్లాడుకోవాలా? ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి మొడ పెట్టుకోవాలి? వాళ్ళందరూ మా అన్న ఇల్లు ఇస్తాడు కదా అని ఓటేసి సీఎం కుర్చీలో కూర్చోబెడితే అదే అని వచ్చి ఇల్లు ఊళ్ళో కొట్టేసి తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయి అదే కుర్చీలో కూర్చోబెడుతుంది. అవునా కాదా? ఒక్కసారి మీరు కూడా విశ్లేషించుకోండి సార్, మీ మనసుకు విశ్లేషించుకోండి. ఎవరికి న్యాయం చేశారు మీరు హైదరాబాద్? ఈ సంవత్సర కాలంలో హైడ్రాకు దుర్మార్గమైన చర్య తీసుకొచ్చి ఎవరికి న్యాయం జరిగింది? హైడ్రా తోటి 80% పబ్లిక్, నార్మల్ మిడిల్ క్లాస్ పబ్లికే నష్టపోయేది తప్ప ఏ ఉన్నోడు ఏ బలిసినోడు మాత్రం ఎవ్వడు నష్టపోలేదు. అదొకటి మీరు ఆలోచన చేసుకోండి. ఏమనంటే హైడ్రా మీద ఏం మాట్లాడుతున్నారు? మూసీ ప్రక్షాళన చేస్తాము, నల్గొండ మొత్తం మూసీ ప్రక్షాళన జరుగుతుంది అంటారు. 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. దానికి ఎవరికి కట్టబెట్టి నీకు కాంట్రాక్ట్
ప్రియాంక గాంధీ యొక్క రిలేషన్ కా ఆయన కట్టబెట్టడానికి ఇదంతా ప్లాన్. ఇదే కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చేసి అప్పట్లో కాళేశ్వరం కడితే 1,00,00,000 కోట్లు ఎక్కడికైనా వచ్చిన ఏటీఎం అయిపోయింది 1,00,00,000 కోట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం అయిపోయిందని మాట్లాడారు. అంటే ఇలా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఢిల్లీకి ఏటీఎం అయిపోయిందా? ఎందుకంటే మీరు పెట్టింది కాబట్టి పథకం గురించి నేను మాట్లాడుతున్నా. 5 లక్షల రూపాయలు మీరు చేస్తురా, చెయ్యండి. ఇప్పటికైనా సరే 5 లక్షల రూపాయలు మిడిల్ క్లాస్ వాళ్ళకి, సొంత ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టియండి. ఎందుకైతే లేదు మీతోటి? అంటే అడ్డగోలు హామీలు ఇచ్చేసి వచ్చేసి గవర్నమెంట్ సరిపోయింది అంతేనా? అంటే మీకు ఏంటంటే మీకు అధికార దాహంలో తీర్చుకున్నారు, పబ్లిక్ పెట్టినారు. సరే ఇంకొకటి ఇంకో పథకాలు అయితే మీరు పెట్టి 6 గ్యారెంటీల పథకాలు ఉన్నాయి. 100 రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది మీరే. 100 రోజులు పక్కన పెట్టి దేవుడు 365 రోజులు ఈ రోజుతోటి ఎటువైనా మీ పథకాలు. అక్కా జిల్లాలను కొట్టుకుని నీకు ఫ్రీ బస్సు పెట్టిన తప్ప ఇంకా మీరు పెట్టిన పథకాలు ఏమీ లేవు. వాళ్ళు కొట్టుకోనికి పెట్టిన పథకాలు కూడా. అంతకు మించి మీ 360 రోజులు మీరు కొత్త పథకాలు ఇంప్లిమెంట్ చేసింది లేదు. పోనీ కొత్త ఏమైనా పెట్టిరా ఆయన అంటే ఒక ఇటుక కూడా పెట్టింది లేదు సార్. మీరు ఒక ఇటుక పెట్టి శంకుస్థాపన చేసింది లేదు మీరు. ఇంకా దీంట్లో 6 పథకాలు అన్ని పక్కన పెట్టండి. సరే 6 పథకాలు అంటే ఏదో నోటుకొచ్చినట్టు చెప్పారు, వచ్చి గద్దెనెక్కిరు. మీ దగ్గర ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే పైసలు మొత్తం ఉన్నాయంతా కేసీఆర్ ఖజానాకి వెళ్ళిపోయింది, కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిపోయింది అని మాట్లాడుతారు. అంటే మీకు ఇంతకుముందు సంవత్సరం కింద మీకు ఏం విశ్లేషణ చేసుకోలేదా? అంటే ఎంత ఉంది పైసా ఏంది గవర్నమెంట్ లో? 2 లక్షల కోట్ల అప్పులు నేను చెప్పిందే మీరు. మరి 1,00,000 కోట్ల అప్పులు ఉన్నప్పుడు అమలు కాని హామీలు మీకు అమలు కావాలని మీకు తెలుసు ఆల్రెడీ. తెలిసినప్పుడు అమలు కాని హామీలు ఎట్టియాలని చెప్పేసి మీకు నోట్ ఎట్లా వచ్చింది? ఎట్లిచ్చింది మీరు హామీలు? అడ్డగో 40 ఇచ్చుకుంటూ పోయారు మీరు. అంటే మీకు కూడా లేదు వాస్తవానికి. మీకు కూడా అడ్డిమారి గుడ్డి దేపాటు చూసాము, తెలంగాణ భాష అంటారు అది. అడ్డిమారి గుడ్డి దేపాని వచ్చి సీట్లో కూర్చుంటే అంటే మీకు కూడా నమ్మకం లేకుండా వాస్తవానికి వచ్చి సీట్లో కూర్చుంటే వచ్చేసింది అంతే. చేయండి మరి. ఇప్పుడు ఏంటంటే ఆ అప్పులు తెచ్చిండి. సరే అప్పులు మీరే కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రధానమంత్రి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అప్పులు తెచ్చేసారు. సంసారం అంతా అప్పులు తెచ్చే జరిగింది. ఎవరు ఇళ్ళకైనా పెట్టలేదు. మీరే అన్నారు కదా నేను గుప్ప వేస్తే నా ఇంట్లోకి ఎందుకు ₹1 అని చెప్పి. సరే అట్లనే పాటించి చెయ్యండి. మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు చేయండి, అప్పు తెచ్చిన అమలు చేయండి. అది కాదు కొన్ని కొత్త రకంగా ఇంప్లిమెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రానికి బయట సమాజం నుంచి మంచి కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేయండి. అది కాదు కంపెనీలు తీయరు, అవి కాదు మీతో. ఏదో మాట చెప్పేసిరు, గవర్నమెంట్ ఎక్కిరు, గద్దెనెక్కిరు, కూర్చుంటారు. గద్దెనెక్కి 365 రోజులు అయింది ఈ రోజుకి. ఇది కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలని చెప్పేసి మా న్యూస్ 9 టీవీ తరఫు నుంచి ఒక మాట చెప్తాను.